జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాను అనేసి నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన విషయం మనందరం కూడా చూసాం. ఆ మాట నిన్నే ఎందుకు మాట్లాడాలి? ఆయన ఏ రోజైతే రాజకీయాలకు గుడ్ బై చెప్పాడో ఆ రోజే ప్రశ్న పెట్టి చెప్పుండొచ్చు కదా. ఆ రోజు చెప్పకుండా నిన్న చెప్పడానికి ఏముంది? నిన్నే చెప్పడానికి కారణం ఏంటి? మరి ఈరోజు ప్రశ్న పెట్టి మాట్లాడవచ్చు కదా, మొన్న మాట్లాడవచ్చు కదా, లేదా రేపు మాట్లాడచ్చు కదా. నిన్నటి రోజే ఆయన ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని తీసుకురావడం వెనుక రాజకీయ దురుద్దేశం లేదా అన్నది ఇప్పుడు చాలామంది నాయకులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల కోసం పోరుబాట పట్టింది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి ఈయన గారి ద్వారా అలా మాట్లాడించి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. సరే, ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యా అని చెప్పేసి రాజకీయ అంశాల గురించి మాట్లాడుతుంటే విజయసాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఆయన ఏం చెప్పాడు? రాజకీయాలకు స్వస్తి, రాజకీయాలకు ఇంకా నేను దూరం, రాజకీయాల గురించి నేను మాట్లాడను, రాజకీయాలు నాకు వద్దు, నేను వెళ్ళి నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నాడు, మొన్న హైదరాబాద్కి వెళ్ళి డిప్యూటీ స్పీకర్ గారిని ఎందుకు కలిశాడు, ఎందుకు ఆయన రిసీవ్ చేసుకున్నాడు, అవన్నీ కూడా రాజకీయాలే కదా, రాజకీయాలు కావా? అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు గతంలో ఆయన ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడా కానీ పొంతన లేదు. మీరందరూ కూడా గమనించవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే అది ప్రజలే. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంటుంది. మరి ఆ కోటరీలో మీరు కూడా ఒక మెంబరే కదా గత కొద్ది రోజుల వరకు. ఈరోజు ఏదో మీకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, మరి ఆ కోటరీలో మీరు కూడా ఒక మెంబరే కదా. అంటే ఏ రాజకీయ పార్టీలో కోటరీలో ఉండవో ఒకసారి విజయసాయిరెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ కోటరీ ఉండదా? మోదీ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే, ఏ పార్టీ హెడ్ అయినా సరే ఆ పార్టీకి కొన్ని ఉంటాయి, అవి కామన్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి విజయసాయిరెడ్డి గారికి కోటరీ గుర్తొచ్చిందా? ఒకవేళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు రెండోసారి కూడా గెలిచి ఉంటే విజయసాయిరెడ్డి గారు ఇలా మాట్లాడి ఉండేవాడా? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. అయినా కానీ ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో ఒకసారి ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు సీనియర్ పొలిటికల్ లీడర్. ఆయనకు తెలియదంటూ ఏమి ఉండదు. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది, అంతే కదా. విజయసాయిరెడ్డి గారికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం ఆయనకి ఆ ప్రేమ విరిగిపోయిందంట. అంటే ఒకరి మీద ప్రేమ విరిగిపోయిందంటే దాని మీనింగ్ ఏంది? వేరే వాళ్ళ మీద ఎక్కడో ఒక చోట ప్రేమ పుట్టింది అనేసి కదా. మరి విజయసాయిరెడ్డి గారికి ఎక్కడ పుట్టిందో ఏమో మనకైతే అర్థం కావడం. అయినా కానీ పార్టీ రాజకీయాలకు దూరం అనేసి అని చెప్పినప్పుడు ఆయన గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఆలోచన చేయాలి. ప్రజెంట్కి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంట్లోనే చాలా లొల్లులు ఉన్నాయి. ఒకవైపు షర్మిల, ఇంకొక వైపు విజయమ్మ, మరోవైపు ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి గారు, ఇంకా కొత్త వాళ్ళంతా వస్తున్నారు. సొంత ఫ్యామిలీని కొంచెం కట్టడి చేసుకుంటే చాలా బాగుంటుందేమో. ఎందుకంటే సొంత ఫ్యామిలీలో ఈయన బొక్కలుంటే రాజకీయంగా ఎదగడానికి ఎక్కడ ఎదగనిస్తారు చెప్పండి? ఈ విధంగా ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి మీద నోరు బారేసుకుంటూ ఉంటే. రాజకీయాల్లో ఉన్నప్పుడు 3 వర్గాలు ఉంటాయి. ఒకటి కూటమి వర్గం, అంటే అధికార వర్గం. రెండవది ప్రతిపక్ష వర్గం, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం. ఇక మూడోది అంటే ఏముంటుంది? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. కొంతమంది నాయకులు ఉంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఎవరైనా సరే హర్షిస్తారా? ఈ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పేసి మాట్లాడుతుంటే ఆయన ఇప్పుడేమో కోటరీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చూస్తేనే మనకి చాలా తేడాగా కూడా అనిపిస్తున్నాయి.
తాజాగా ఆయన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు కూడా బలం చేకూరుతుంది. మరి ఆయన ఏ పార్టీలో చేరతాడు, ఏం కథ? అయితే ఇంతకుముందు ఏదో చెప్పారు, గవర్నర్ పదవికి ఏదో ముందుకెళ్తున్నాడు, దాని గురించి ఏదో ఆలోచన చేస్తున్నాడు అనేసి. మేబీ